అమ్మ భాష నీకు ఆప్యాయతనొసగు ఎల్ల వేళలందు తల్లిగాను మాట తీరు నొసగి మర్యాదనిచ్చును తెలుగు సాటికిలను తెలుగుగాదే తెలుగు సాటికిలను తెలుగుగాదే పలుకు పలుకునందు చిలుకు మాధుర్యంబు ఒక్క మాటలోన ఒదుగునంత శబ్ద భావగరిమ శాసించు జగతిన తెలుగు సాటికిలను తెలుగుగాదే తెలుగు సాటికిలను తెలుగుగాదే. దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం. సాహితీ కార్యక్రమానికి స్వాగతం. అన్నదానము గొప్పదనవచ్చునే కాని అన్నంబు జాములో నరిగిపోవు, వస్త్రదానము భవ్యదానమే కాని వస్త్రమేడాదిలో పాతదగును, గృహదానమొకటి ఉత్కృష్టదానమే కాని కొంప కొన్నేండ్లలో కూలిపోవు, భూమి దానము మహాపుణ్యదానమే కాని భూమి అన్యుల చేరిపోవచ్చు, అరిగిపోవు ఇంచుక ఏని చిరిగిపోక కూలిపోక అన్యుల పాలుగాక, నిత్యమై నిర్మలమై నిశ్చలమై ఒప్పుచుండ విద్యాదానమొకటి జగతి. ఎంత విలువైన మాటలతో కదా ఈ పద్యం ఉన్నది. మరి ఎన్ని దానాలు చేసినా నిత్యం నిశ్చలంగా ఉండేది విద్యాదానం ఒకటి. ఇంతటి భావాన్ని చెప్పినటువంటి ఆ మహనీయుడు నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష ముదితల్ నేర్వగరాని విద్యగలదే బుద్ధార నేర్పించినన్. ఇలా అనేకమైనటువంటి పద్యోక్తులు, సామెతలు, సూక్తులు, అంతేకాదు ప్రహసనాలు, నవలలు, నాటకాలు ఇన్ని రచించినటువంటి ఒక గొప్ప సాహితీవేత్త చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు. ఈరోజు మన సాహితీ కార్యక్రమంలో చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి సాహితీ వైభవం గురించి మాట్లాడటానికి మన దూరదర్శన్ సప్తగిరి స్టూడియోకి విచ్చేశారు ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ భూపతిరాజు బంగారాజు గారు. వీరు ఎంఏ, ఎంకామ్, ఎంఫిల్, పిహెచ్డి చేశారు. 20 పరిశోధనా పత్రాలు సమర్పించారు. వీరు అలంపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా తెలుగులో వీరు చేస్తూ ఉన్నారు. ఆంధ్ర మహాభారతంలో సోపర్ణోపాఖ్యానం, తరిగొండ వెంగమాంబ ద్విపద భాగవత దశమ స్కందం పరిశీలనలు చేశారు. అంతేకాకుండా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, వీరి ఎంఫిల్ థీసిస్ను ఉత్తమ సిద్ధాంత గ్రంథకర్తగా ఎంపిక చేసి ఉండేల మాలకొండారెడ్డి స్మారక స్వర్ణ పతాకాన్ని వీరికి అందచేయడం జరిగింది. అనేక సాహితీ కార్యక్రమాలు వీరు నిర్వహించినటువంటి గొప్ప సాహితీవేత్త డాక్టర్ భూపతిరాజు బంగారాజు గారు. నమస్కారం బంగారాజు గారు. నమస్కారం అమ్మా. నవలలు, నాటకాలు, ప్రహసనలు ఇలా అనేకం రచించినటువంటి చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు ఒక గొప్ప మహనీయులు. స్థానిక షేక్స్పియర్ అని వీరిని అంటారు కదా. ముందుగా వీరి గురించి, వీరి బాల్యం, విద్యాభ్యాసం ఆ వివరాలన్నీ తెలియజేస్తారా? తప్పనిసరిగానమ్మా. చిలకమర్తి లక్ష్మీ నరసింహారావు గారు కండవిల్లి గ్రామంలో జన్మించారు. ఆ గ్రామంలో జన్మించినందుకు నేను సర్వదా గర్వపడుతూ ఉంటాను. మహనీయుడు, దేశభక్తుడు, ఒక గొప్ప కవి, గొప్ప సంఘ సంస్కర్త, గొప్ప రచయిత, గొప్ప నాటకకర్త అయినటువంటి మన చిలకమర్తి లక్ష్మీ నరసింహారావు గారు 1867 సెప్టెంబర్ 26వ తేదీన కండవల్లిలో వారి అమ్మమ్మ గారి ఇంట్లో జన్మించారు. వారు తాతగారి పేరు పురాణపండ భద్రయ్య శాస్త్రి గారు. వారు గొప్ప ఆంధ్ర సంస్కృతాంధ్ర మహాపండితుడు. ఆయన కొన్ని కావ్యాలు కూడా రాసినట్టుగా ఆయన చెప్పారు స్వీయ చరిత్రలో లక్ష్మీ నరసింహారావు గారు అన్నమాట. ఆయన నుంచే కవిత్వము నాకు అభ్యనది. ఆయనంత కాకపోయినా నేను కూడా ఒక రచయితని, నేను ఒక కవిని, అది మా తాతగారి నుంచి వచ్చింది అని సవినయంగా చెప్పుకున్నారే కానీ ఆయన ఎప్పుడూ డాంబికంగా చెప్పుకున్నట్టు మనకి కనపడదన్నమాట. అలాగే వారి పుత్రుడు పురాణపండ భద్రయ్య శాస్త్రి గారు కుమారుడు పురాణపండ మల్లయ్య శాస్త్రి గారు.
ఆ పురాణ పండ మల్లయ్య శాస్త్రి గారు కూడా ఆంధ్రంలోనూ సంస్కృతంలోనూ కూడా గొప్ప పండితులు. వారు పిఠాపురం సంస్థానంలో కూడా కవులుగాను, అలాగే రాజమహేంద్రవరంలో ఉపాధ్యాయులుగాను, తెలుగు పండితులుగా పనిచేశారు. వారు ప్రబంధాలకి చక్కని వ్యాఖ్యానాలు రాసినట్టు, అలాగే బ్రహ్మసూత్రాలకు కూడా వ్యాఖ్యానం రాసినట్టుగా చిలకమర్తి లక్ష్మీనరసింహారావు గారు రాసినటువంటి స్వీయ చరిత్రలో కనపడుతుంది. మరి అంత విశేష ప్రతిభాశాలి అయినటువంటి పురాణ పండ మల్లయ్య శాస్త్రి గారు వీరిని దగ్గరుండి మరీ చదివించారు. సరే, కండవిల్లిలో ఈయన జన్మించారు. జన్మించిన తర్వాత ఈయనకి 6వ ఏట వచ్చిన తర్వాత ఈయనకు ఉపనయనం జరగటం, గాయత్రి మంత్రోపదేశం పొందటం. ఆ గాయత్రి మంత్రోపదేశానికి పొందిన తర్వాత ఆ గాయత్రి మంత్రాన్ని పక్కన ఉన్నటువంటి నాయీ బ్రాహ్మణుల కుమారుడికి చెప్పడం, పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని వారికి చిన్నప్పటి నుంచి కూడా చాలా ఆధునిక భావజాలంతో పెరిగినట్టుగా మనకు కనపడుతుంది. అసలు ఏ సంవత్సరంలో, అంటే ఆయన మొట్టమొదటగా సాహిత్యం వైపు దృష్టి ఏ సంవత్సరంలో మళ్ళింది? అమ్మ, ఆయనకి స్థూలంగా చూస్తే ఆయనకి చిన్నప్పటి నుంచి కూడా కవిత్వ ధోరణి చెప్పడం అనేటువంటిది ఆయనకి అలవాటుగా ఉన్నట్టుగా మనకి స్వీయ చరిత్రలో కనపడుతుందండి. బాగా శిఖరాగ్రంగా ఉన్నటువంటిది 22 సంవత్సరాల వయస్సులో వారికి బాగా రచయితగా, ఒక నాటకకర్తగా పేరు తెచ్చుకున్నారు 22 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత. బంగారాజు గారు, తెలుగు సాహిత్యంలో భావ వికాసానికి ఆద్యులు, ఒక గొప్ప మహనీయులు అని చెప్పచ్చు మనం చిలకమర్తి వారిని. అవునండి. భరతఖండంబు చక్కని పాడియావు అనే పద్యాన్ని వారు రచించారు. అసలు ఏ సందర్భంలో ఇది రచించారు? ఈ పద్యం విశేషాలు, వాటి వివరాలు తెలియజేస్తారా? తప్పనిసరిగానమ్మా. భారతదేశంలో 1905వ సంవత్సరంలో బెంగాల్ విభజన అనేటువంటిది బ్రిటిష్ ప్రభుత్వం చేసింది. అది తట్టుకోలేనటువంటి బిపిన్ చంద్రపాల్ గారు అనేటువంటి గొప్ప దేశభక్తుడు ఆయన భారతదేశం అంతటా కూడా పర్యటించి వారు ఉపన్యాసాల ద్వారా ఇలాంటి విభజనలు తగవు, భాషా ప్రయుక్తంగా ఉండవలసినటువంటి రాష్ట్రాలని ఇలా విడదీయటం అహేతుకము అని చెప్పేసి నిర్వివాదంగా వారు ఉపన్యాసాల ద్వారా ప్రజల్ని చైతన్యవంతం చేశారు. ఆ రకంగా వారు రాజమండ్రి రావడం, 5 రోజుల ఉపన్యాసం అనేటువంటిది ఇచ్చారు. ఆ ఉపన్యాసము వారు బెంగాల్ భాషలో ఇవ్వడము కాకుండా ఇంగ్లీష్లో ఇచ్చారు. ఆ ఇంగ్లీష్లోని భాషని వీరు ఆకలింపు చేసుకుని మరి చిలకమర్తి లక్ష్మీనరసింహారావు గారు తెలుగులో ట్రాన్స్లేషన్ చేశారనమాట. అలా 5వ రోజున ఈయన అనుకోకుండా ఆ బిపిన్ చంద్రపాల్ గారి యొక్క దేశభక్తిలో మునిగి తేలి ఈ పద్యాన్ని అలవోకగా ఆసువుగా అప్పటికప్పుడు చెప్పడం జరిగింది. భరతఖండంబు చక్కని పాడియావు ఇందువులు లేగదూడలై ఏడ్చుచుండ తెల్లవారను గడు సరిగొల్లవారు పితుకుచున్నారు మూతులు బిగియగట్టి. ఇది ఇప్పుడు రాజమహేంద్రవరంలో మనకి కోటుపల్లి బస్ స్టాండ్ అనేటువంటిది ఉంది. ఆ ప్రదేశంలో ఈ సభ జరిగినట్టుగా పెద్దల ద్వారా నేను విని ఉన్నానమ్మా. ఎంతటి ప్రాశస్త్యం కలిగిందంటే దీనికి ఇది మనం చెప్పుకోదగిన విషయం ఏమిటంటే, ఈ పద్యం మన తెలుగు సాహిత్యంలో దేశభక్తికి సంబంధించిన సాహిత్యంలో మొట్టమొదటి పద్యంగా చెప్తారమ్మా. దీని నుంచే మరి హితేన సహితం సాహిత్యం అన్నారు పెద్దలు. మరి హితాన్ని కలిగించిందంటే ఆ యొక్క పద్యము చాలా గేయాల్ని, దేశభక్తి సంబంధమైనటువంటి రచనలకి చేయడానికి ఆ పద్యము ఒక స్ఫూర్తిగా నిలిచింది. మరి బ్రిటిష్ వారిని ఎదిరించి ఆ రకంగా చెప్పారు అంటే అది ఎంత ధైర్యం ఉండాలి. సరే, ఇక చిలకమర్తి లక్ష్మీనరసింహారావు గారు ఎప్పుడైతే ఈ పద్యాన్ని చెప్పారో అప్పటి నుంచి కూడా మన దేశభక్తి రచనలు ప్రారంభమైనవని చెప్పవచ్చు. ఎందుకంటే చిలకమర్తి లక్ష్మీనరసింహారావు గారి మీద ఈ బ్రిటిష్ వాళ్ళు కేసు వేయడం జరిగింది ఈ పద్యం గురించి. ఇదేమిటి, ఆ రోజుల్లో
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా ఉపన్యాసాలు చెప్పడం కానీ ఇలా పద్యాలు చెప్పడం కానీ ప్రజలను రెచ్చగొట్టేటటువంటి భావజాలం ఉన్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేసేవారు. ఆ రకంగా చిలకమర్తి వారిని కోర్టు కేసు వేయడం జరిగింది. అందులో ఈయన తప్పించుకోవడం కోసం ఎంతటి గొప్ప భావుకత కలిగినటువంటి వాళ్ళు అంటే, భరతఖండంబు చక్కని పాడియావు హిందువులు లేగదోడలయ్యేచ్చుచుండ తెల్లవారను గడుసరిగొల్లవారు పితుకుచున్నారు మూతులు బిగిగట్టి. తెల్లవారను అంటే తెల్లవాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు అని నామవాచక పదం అది. సరిగ్గా కోర్టు కేసుకు వచ్చేటప్పటికి అదే పదాన్ని తెల్లవారను అంటే తెల్లవారగానే అలాగైనా పాలు పితుకుతాం కదా, అలాగే గొల్లవారు పాలు పితికారు అని చెప్పేసి తప్పించుకున్నారనమాట. అంటే నామవాచక పదాన్ని క్రియాపదంగా చేసి ఆ పద్యంలో నేను మిమ్మల్ని ఏమీ కూడా నేను అనలేదు అనేటువంటి ధోరణిని చెప్పి ఆ కోర్టు కేసులోంచి బయటపడ్డారని కూడా చెప్తారమ్మా ఈ పద్యం గురించి. అలాగే నేను చిన్ననాడు అంటే ఇంటర్మీడియట్ ఆ సమయంలో ఈయన పాఠ్యాంశంలో ఇంకో పద్యం ఉందమ్మా దేశభక్తికి సంబంధించింది. దేశం అంటే ప్రాణాలు ఇవ్వాలి అనేటటువంటి వాళ్ళు కూడా బ్రిటిష్ వాళ్ళు పెట్టేటటువంటి కష్టాలకి ఎక్కడైనా వెనుకంజ వేస్తారేమోనని చెరసాలలే పృథుచంద్రశాలలే యగున్ చేదోయి గీలించిన అయ్యరదండల్ విరిదండలయ్యడును మోట కంబలులు దాల్పన్ పట్టు సెల్లాలగున్ చూడంబలే పరమాన్నంబగు స్థిరుడై ఏ నరుడాత్మదేశమును భక్తింగుల్చు నవ్వానికిన్. ఈ పద్యం కూడా చెప్పారమ్మా దేశభక్తి సంబంధించింది. మరి స్థిరంగా ఉన్నటువంటి వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళు పెట్టేటటువంటి కష్టాలు ఏమీ కూడా చాలా తృణప్రాయంగా అనిపిస్తాయి అని చెప్పేసి చెప్పారమ్మా. ఈ పద్యం విన్నటువంటి దేశభక్తులు ఎవరైనా వెనుకంజ వేయడానికి ఆస్కారం ఉంటుందా? అస్సలు ఉండదు. వాళ్ళ యొక్క ఆత్మాభిమానం కానీ దేశభక్తి కానీ సడలనేటువంటి విధంగా ఈ పద్యం నిలుస్తుంది. అందుకని ఆయన గొప్ప మహనీయులు. అవునమ్మా. బంగారాజు గారు, అసలు చిలకమర్తి వారి యొక్క సాహిత్యంలో మాట్లాడుకోవాలంటే ముందుగా మన నాటకాల గురించి మాట్లాడుకోవాలి. ఒక ద్రౌపది పరిణయం, గయోపాఖ్యానం, ఇలా చూస్తే గయోపాఖ్యానంకి చాలా ప్రాధాన్యత ఉంది. ఆ రోజుల్లో 1,00,000కు పైగా టికెట్లు అమ్ముడైపోయేవిట. ఆ రికార్డు ఇప్పటికీ బ్రేక్ చేయలేదు అన్న మాట కూడా వినిపిస్తూ ఉంది. ఇంకా అనేక విశేషాలు ఉన్నాయి. వాటన్నిటి గురించి మనం మాట్లాడుకునే ముందు అసలు గయోపాఖ్యాన నాటకం గురించి మాట్లాడుకుందాం. అలాగేనమ్మా. గయోపాఖ్యానం నాటకము ఆ రోజుల్లో 100 ప్రతులు కాదమ్మా 1,00,000 ప్రతులు అమ్ముడైపోయాయి. అది ఒక రికార్డు. ఆ రికార్డును ఇప్పుడు కూడా ఏ పుస్తకం కూడా బద్దలు కొట్టలేకపోయింది. దానికి ఉన్నటువంటి నేపథ్యం అలాంటిదమ్మా. రచనాపరంగా అయితేనేమి, ఆ కథ పరంగా అయితేనేమి, మన సామాజిక స్థితిగతులను బట్టి అయితేనేమి ఆ పుస్తకానికి అంతటి విలువ వచ్చింది. మొట్టమొదటిగా మనం సాంఘిక పరిస్థితుల దృష్ట్యా చూస్తే ఉమ్మడి కుటుంబాలలో ఉండేటటువంటి వారు ఎక్కువగా గోదావరి మండలాల్లో ఉండేటటువంటి వారు. అన్నదమ్ముల యొక్క అనుబంధాలు ఇవన్నీ కూడాను, తగులాట్లు ఇవి ఇంట్లో ఉమ్మడి కుటుంబంలో అనేటప్పటికీ ఆడబడుచుల ద్వారా అయితేనేమి, అన్నదమ్ముల ద్వారా అయితేనేమి ఏదో రకంగా మనకి అప్పుడప్పుడు కాస్త తగాదాలు అనేటటువంటివి వస్తూ ఉంటాయి. ఈ కథలో కూడా అలాంటివి చూరగున్నాయి. కాబట్టి ఉమ్మడి కుటుంబాల్లో ఒకరినొకరిని దెప్పుపరుచుకోవడం అనేటువంటి విధానం కూడా ఉంది. కాబట్టి అవి కూడా ఆ కుటుంబాల్లో ఏవైతే జరుగుతూ ఉంటాయో తగులాట్లు ఇలాంటివి కూడా సహజంగా ఈ కథలో కూడా ఉండడము, ఏవైతే ఈ రకంగా ఉన్నటువంటి నేపథ్యాన్ని విషయాల్ని అందులో చిలకమర్తి వారు క్రోడీకరించడం సాంఘిక పరంగా కథ బాగా ఆకట్టుకుంటుంది అనమాట. ఇందులో అవునమ్మా, ఈ గయోపాఖ్యానం అనేటువంటి కథ చెప్పుకోవాలి. కొద్దిగా మనం రేఖామాత్రంగా ఆ కథని చెప్పుకుందామమ్మా. గయుడు అనేటువంటి వాడు ఒక గంధర్వుడు. ఆ గంధర్వుడు బ్రహ్మవరప్రసాదం చేత ఒక విమానాన్ని పొందుతాడనమాట. బ్రహ్మలోకాన్ని దర్శించుకుని ఈయన తన లోకానికి గంధర్వ లోకానికి వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వెళ్ళిపోతూ ఉంటే ఆయన సరిగ్గా అదే సమయంలో
కృష్ణ పరమాత్మ పాండవులు అడవులు పాలవుతారు. వారిని యోగక్షేమాల కోసం వారిని పలకరించి మొత్తానికి మళ్ళా తన ద్వారకకి వచ్చేస్తాడనమాట. ఆ వచ్చేటటువంటి సందర్భంలో ఆయన సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉంటాడు. ఆ సూర్య నమస్కారం కృష్ణ పరమాత్మ చేస్తున్నప్పుడు ఆయన సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యప్రదానం చేస్తూ ఉంటాడు. సరిగ్గా గైని యొక్క విమానం కూడా అటువైపు వెళుతూ ఉంటుందన్నమాట. ఆయన చూసుకోకుండా నిష్ఠీవనం చేస్తాడు. నిష్ఠీవనం అంటే ఉమ్ము. ఆ ఉమ్ము వచ్చి కృష్ణుడి దగ్గర పడుతుందన్నమాట. కృష్ణుడి చేతిలో వెంటనే కృష్ణ పరమాత్మకి ఆగ్రహం వస్తుంది. ఎందుకంటే ఆయన సూర్యుడి యొక్క ఆరాధన చేస్తున్నాడు. అది సహింపలేనిదన్నమాట. అది వెనక ముందు చూసుకోకుండా ఇంకా కృష్ణుడు కూడా వెంటనే ఈ పని చేసినటువంటి దూతుడిని నేను సంహరిస్తాను అని చెప్పేసి ఆయన అనడం జరుగుతుంది. సరే, ఈ విషయం ఆ నోట ఈ నోట గైడుకి తెలుస్తుందన్నమాట. అప్పుడు ఆ గైడుకి తెలియడంతో వెంటనే బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళడం, తర్వాత ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళడం, వాళ్ళని శరణాగతిని అడగడం, వారేమో నిరాకరించడము జరుగుతుంది. మేము విష్ణుమూర్తి యొక్క ధాటికి మేము నీకు రక్షణ ఇవ్వలేము, మా వల్ల కాని పని ఏది అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా పరమేష్ఠ అయినటువంటి బ్రహ్మదేవుడు ఈశ్వరుడు కూడా ఇవ్వలేనటువంటిది ఇంకా నాకు చావు తప్పదు అని నిశ్చయించుకుంటాడనమాట. చాలా సంక్షోభంలో ఉంటాడు ఎవరు గైడు. తగు పెట్టడం, ఆ తగు ద్వారా ఆనందం పొందడంలో బాగా మన అందరికీ తెలుసున్నటువంటి పాత్ర నారదుని యొక్క పాత్ర. కానీ ఆయన ఏ పని చేసినా అది లోక కళ్యాణార్థం చేస్తాడనమాట. సరే, ఈ నారదుడు గైడుకి ఒక ఉపదేశాన్ని ఆ సమయంలో అతను చాలా బాధపడుతున్నటువంటి సమయంలో వెళ్ళి పలకరిస్తాడనమాట. పలకరించినప్పుడు గైడు చెప్తాడు, ఇంకా నన్ను రక్షించే వాళ్ళు ఎవరు మహానుభావ, ఈ పరమేష్ఠి ఈశ్వరుడే నాకు రక్షణ ఇవ్వలేదు, నేను కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళడమే మంచిది అని నిశ్చయించుకుంటాడనమాట. ఓరి నువ్వు అలా వెళ్ళకు, నిన్ను రక్షించేవారు లేకపోలేదు, భూలోకంలో అర్జునుడు ఉన్నాడు, అర్జునుడు నీకు అభయప్రదానం చేస్తాడులే అన్నాడు. ఇదేమిటి మహానుభావ, నేను వెర్రివాళ్ళ కనపడుతున్నానా మీకు? అర్జునుడు బాల్య స్నేహితుడు, చుట్టమును, బహిప్రాణము కూడాను. ఆయన ముందే కృష్ణుడి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ముందే ఈయన చంపేస్తాడు. మీరు అలాంటి నా జీవితం మీకు వేళాకోళంగా ఉందా అంటాడు. లేదు, ముందు నువ్వు అర్జునుడి దగ్గర అభయం పొందిన తర్వాత కృష్ణుడు పాత్ర గురించి చెప్పు, ఆయన చేసిన ప్రతిజ్ఞ గురించి చెప్పు, ముందు ప్రతిజ్ఞ చేయకు, ముందు ఆయన దగ్గర శరణ పొందు అని చెప్పేసి సలహా ఇస్తాడు. ఆ రకంగా గైడు విషయం ముందు చెప్పకుండా శరణని అర్జునుడిని అనడము, అర్జునుడు వెనక ముందు ఆలోచించకుండా నీకు శరణ అనడము, అభయం ఇవ్వడం కూడా జరిగిపోతుంది. ఆ తర్వాత తెలిసి బాధపడటం అన్నమాట. ఈ విషయము కృష్ణుడికి తెలియడం, ఆ తర్వాత వాళ్ళేమో కృష్ణుడేమో అక్రూరుణ్ణేమో రాయభారిగా పంపడం, గైడ్ని అప్పగించమని. అక్రూరుల వారితోటేమో ధర్మరాజాదులు, భీముడు, నకులుడు, సహదేవుడు, అర్జునుడు, అయ్యో మేము కృష్ణుడి వల్ల చాలా ఉపకారాలు పొందాము, కానీ ఇది ఒక్కటే తప్పిదం అని చెప్పేసి ఏమీ అనుకోవద్దు, పైగా గైడు కూడా భక్తుడు, ఈ ఆయన్ని క్షమించి విడిచిపెట్టాలి, ఇది మా విన్నపంగా చెప్పు అని చెప్పేసి అక్రూరుడితోటి పంపుతారు రాయభారం. అదే అక్రూరుడే రాయభారంగా వస్తాడు కృష్ణుడి నుంచి. అదే సమాధానాన్ని వారు ఈ సమాధానాన్ని చెప్పి అక్రూరుడిని పంపిస్తారనమాట. ఆఖరికి కృష్ణార్జునుల యుద్ధం తటస్థించటం, వారు ఒకరినొకరిని దెప్పిపొడుచుకోవడం, ఈ మధ్యలోనేమో ఈ యుద్ధం రాకముందు సుభద్ర రావడం, సుభద్రను కూడా దెప్పిపడవడం, ఇవన్నీ కూడా చాలా రసరమ్యంగా రసవత్తరంగా ఒక రచయితకి దక్కినటువంటి అవకాశంగా ఆయన భావించి చక్కగా చిలకమర్తి వారి ఈ కథని రసరమ్య నాటకంగా రాశారు. ఈ నాటకమే తర్వాత రామాంజనేయ యుద్ధం కానీ ఇలాంటి మిగతా నాటకాలకు కూడా వరవడి పెట్టిందని చెప్పొచ్చు. మనం ఇంకా ముందు సన్నివేశాల్లో ఈ గయోపాఖ్యానం కథ గురించి మీరు అడిగారు కాబట్టి కథ చెప్పాను. ఇందులో రసరమ్యమైనటువంటి ఆ పద్యాల వివరణ ఎలా రాశారు వాటి గురించి చెప్తారా? తప్పనిసరిగానమ్మా, చెప్పుకుని తీరాలి.
1,00,000 ప్రతులు అమ్ముడు ఎందుకు అయిపోయాయి అంటే ఇందులో ఉండేటువంటి పలుకుబడుల్ని పద్య పాదాలుగా అమరిపోయేటట్టుగా చేశారమ్మా చిలకమర్తి వారు. చిలకమర్తి వారు గయోపాఖ్యానం రచించినటువంటి ఈ నాటకంలో ఒక్కొక్క పద్యం ఒక్కొక్క ఆణిముత్యం, అందుకనే అది రసానంద భరితాన్ని కలిగించింది అంటారు కదా, మరి ఆ పద్యాల గురించి. తప్పనిసరిగానమ్మా. ముందుగా సామెతల్ని ఆయన పద్య పాదాల్లో అమిరేటట్టుగా, సామెతలు పలుకుబళ్ళు జాతీయాలు అంటే ఆ రోజుల్లో చెవి కోసుకునేవారు. అంటే సందర్భానుసారంగా ఈ పద్యంలో ఇమిడిపోయేటటువంటి, ఇంత చక్కగా ఇమిడ్చారా, ఇంత అర్థం వచ్చేటట్టుగా. పలుకుబళ్ళు జాతీయాలు అవి తెలుసు కాబట్టి అవి చాలా విశేషార్థాన్ని ఇస్తాయి. ఆ విశేషార్థాన్ని సమయానుసారంగా వాడుకోవడం కవి యొక్క నేర్పు. సాత్యకి అంటాడు కృష్ణుడితో, భ్రాతృపక్షంబు పలికిన భర్తయలుగు, భర్తృపక్షంబు పలికిన భ్రాతకినియు, నడుమ నిష్కారణంబుగా అలా కునియే, వెనుక గొయ్యి ముందర నుయ్యి అనుట నిజము. వెనుక గొయ్యి ముందర నుయ్యి అనేటటువంటి సామెతని ఇక్కడ 4వ పాదంగా ఆయన వాడుకున్నారు చక్కగా. మరి అలాగే ఇంకో నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అంటూ ఆయన పరిచయం చేసేటప్పుడు మీరు చెప్పారు. ఆ సందర్భంలో చూడండి, అదితి కశ్యపులకు గుజ్జువగుచు పుట్టి అడుగు కొనలేదే నేల 3 అడుగులీవు, నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష, భిక్షమెత్తుట ఇది క్రొత్త విద్య కాదు. కృష్ణుడు మీరు బెచ్చమెత్తుకున్నారు ఏకచక్రపురంలో అని చెప్పేసి దెప్పి పొడుస్తాడు. ఆ సందర్భంలో అర్జునుడు అంటాడు వెంటనే స్పాంటేనియస్గా అనమాట, ఇదిగో అదితి కశ్యపులకి వామనావతారంలో నువ్వు చిన్న కుమారుడిగా పుట్టావు, మరుగుజ్జుగాను, నువ్వు ఆ బలిచక్రవర్తిని 3 అడుగుల నేల అడిగావు కదా, అది అడుక్కోవడం కాదా, ఇది నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అని. ఇది మనం కూడా చాలా సందర్భాల్లో ఇది ప్రయోగిస్తూనే ఉంటాం. ఈ పద్యపాదంలో ఉన్నటువంటిది ఒక సామెతగా పరిగణించింది. అందువల్ల దీని యొక్క విశిష్టత అంతా ఇంత అనరానిది. ఆ తర్వాత అనేక పద్యాలు ఉన్నాయి మనకి తెలుసు. అదేంటి అంటే గనక నెటలాక్షుడుండి అనే ఒక పద్యాన్ని చాలా సందర్భాల్లో అనేక మంది ఈ గయోపాఖ్యానం నాటకంగానే అనగానే అదే గుర్తుకు వస్తుంది. అంతేకాకుండా టంగుటూరి ప్రకాశం పంతులు వారు కూడా వారు ఈ నాటకాన్ని ఎక్కువసార్లు ప్రదర్శించారు. చిలకమర్తి గారు వారితే పద్యాలు పాడి వినిపించుకునేవారు. ప్రకాశం పంతులు గారికి అర్జునుడి వేషం అంటే చాలా ఇష్టం గయోపాఖ్యానంలో. మరి ఇంతగా ప్రాధాన్యత పొందినటువంటి ఈ నాటకంలో మరికొన్ని విశేషాలు. అలాగేనమ్మా, చిలకమర్తి వారు రాయడము, గయోపాఖ్యానం నాటకము రాజమహేంద్రవరంలో ప్రదర్శించడము. ఆ రాజమహేంద్రవరంలో ప్రదర్శించినప్పుడు మన టంగుటూరి ప్రకాశం పంతులు గారు స్త్రీ వేషాలు ఎక్కువగా వేసేవారమ్మా. అందులో గైడు భార్య అయినటువంటి చిత్రరేఖ పాత్ర మొదటి రంగంలో ఉంటుంది, 1, 2, 3 రంగాల్లో ఉంటుంది. తర్వాత అర్జునుడు ఎంటర్ అయ్యేటప్పటికీ ఆ చిత్రరేఖ పాత్రని చిత్రరేఖ పాత్ర అయిపోతుంది. ఆ పాత్ర నుంచి మళ్ళీ ఈయన అర్జునుడి వేషం వేసి మళ్ళీ అర్జునుడిగా ఈయన పాత్రను కొనసాగించి చాలా పేరు తీసుకొచ్చారమ్మా. అర్జునుడి వేషం వేయాలంటే ఒకేసారి 2 పాత్రలు వేశారు ఒకేసారి. అవును, ఆనాడు స్త్రీలు ఎక్కువగా నాటక రంగంలోకి వచ్చేవారు కదమ్మా. తర్వాత రోజుల్లో ఆడవాళ్ళందరూ కూడా నాటకాలు చాలా బ్రహ్మాండంగా వేసేవారు. అలాగే కేవలం స్త్రీలే మగవాళ్ళ పాత్రలు కూడా ధరించి మెప్పించినటువంటి సందర్భాలు కోకొల్లలు. ఈ మన టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఎక్కువగా స్త్రీ పాత్రలు వేయడము, చాలా మంచి పేరు తీసుకొచ్చారు టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఆ నాటకాలకి. మీరు అన్నారే ఇందాకడ, నీలకందర మహానిశిత శూలము దాటి కోర్చినొకవేళ నోర్వవచ్చు, ప్రళయకాల పయోద భయద నిర్ఘాతాలి సైచినొకవేళ సైపవచ్చు, మృత్యుదేవత నోట 2 కోరల జిక్కి బ్రతికినొకవేళ బ్రతుకవచ్చు, బడబానల శిఖాజ్వాల కావలి మ్రోల నిల్చిన ఒకవేళ నిలువవచ్చుగాక సైరింపవచ్చునే కథనమందు, శివునికైనను శారదాభవునికైనా గుహునికైనను శతకోటి వహునికైనా
చండతను సాటి లేని నా చక్రధాటి అని కృష్ణుడు అంటాడు. అర్జునుడు శ్రీకృష్ణుడు పాదతాడనం చేస్తాడు. ఈ పద్యం ఇప్పుడు నేను చెప్పినటువంటి పద్యం ఉందే, ఈ పద్యం కూడా మళ్ళా రామాంజనేయ యుద్ధంలో ఇలాంటి పద్యమే, నీలకంధర పాలనేత్ర అని చెప్పేసి పద్యం ఉందమ్మా. ఈ పద్యం ఆ పద్యానికి వరవడి పెట్టినటువంటిది. కృష్ణుడుని అర్జునుడు బ్రతిమాలుకుంటూ ఉంటాడు. ఆ బ్రతిమాలుకున్నప్పుడు నువ్వు ఇన్ని మాటలు చెప్తున్నావు, గైడ్ని విడిచిపెట్టవు అని చెప్పేసి వెంటనే ఇలా పాదంతో తోసివేస్తాడనమాట అర్జునుడిని. అప్పుడు అర్జునుడు గజ్జలందియలను గల్లు గల్లని మ్రోయ అహిమౌలి తాండవం వాడినద్ది. గజ్జలందియలను గల్లు గల్లని మ్రోయ అహిమౌలి తాండవం వాడినిద్ది. భువన పావనమైన దివిజస్రవంతికి ప్రభవ కారణమౌచు వరగెనిద్ది. స్వరాజ్యమును గొన్న వైరోచనుని ద్రొక్కి పాతాళ భూమికి పంచెనిద్ది. ఆదిలక్ష్మినిచ్చెడు వేళ అబ్దిరాజు కనకపుం పల్లెరంబునం కడిగెనిద్ది. అట్టి నీ పాద పంకజం బమల చరిత నా కఠిన దేహమును దాకి అవసియుండు అని అర్జునుడు ఎంతో భక్తిగా చెప్తాడు. ఇక్కడ భక్తిరసం తాండవిస్తుందన్నమాట. ఈ పద్యం కూడా సరిగ్గా ఆంజనేయుడు రామాంజనేయ యుద్ధంలో చెప్పినటువంటి పద్యానికి వరవడమ్మా. ఆ సందర్భంలో కూడా ఆంజనేయుడు అంటాడనమాట, గజ్జలందియలను గల్లు గల్లని కౌసల్య అంకసేమను తాండవం పాడెనిద్ది అని రాముల వారి పాదాన్ని అక్కడ ఆంజనేయుడు అనడానికి ఇప్పుడు ఈ అర్జునుడు అనడానికి ఉన్న పద్యమే ఈ పద్యమే దానికి వరవడి పెట్టినటువంటిది. ఇలాగా రామాంజనేయ యుద్ధంలో ఉన్నటువంటి పద్యాలకి వరవడి పెట్టారమ్మా. గయోపాఖ్యానంలో ద్వారా చిలకమర్తి వారు. ఇంకా అర్జునుడు దెప్పు పొడుస్తూ ఉంటాడు. అల్లుడా రమ్మని ఆదరమ్మున పిల్వ పంపు మామను బట్టి చంపగలమే. జలకేలి సవరించు జవరాండ్ర కోకల నెత్తుకపోయి చెట్లెక్కగలమే. ఇల్లిల్లు తిరిగి వ్రేపల్లెలో మృచ్చిలి మిసిమి ముద్దల తెచ్చి మృంగగలమే. గొల్ల పొట్టేళ్ళ గూడి కోల చేకొని ఆలకదుపుల నేర్పుతో కాయగలమే. తల్లిదండ్రుల పరులకీ దలచు కన్య బలిమిపై తెచ్చి భార్యగా పడయగలమే. దుష్టులను వంక వీరుల ద్రుంపగలమే. అనపరాధుల దండింపనరుగగలమే. అల్లుడారమ్మని ఆయన కంసుడు ధనుర్యాగానికి పిలవడం, పిలిచినటువంటి వాడిని చంపావు అని ఆ సందర్భాన్ని అర్జునుడు దెప్పిపొడిచినట్టుగా చెప్పాడనమాట. అలాగే ఆడవారి యొక్క చీరల్ని పొన్న చెట్టు మీద పట్టుకెళ్ళి వేశాడు కదా, ఆ సందర్భాన్ని ఈ రకంగా ఎత్తుపొడిచినట్టు. ఇల్లిల్లు తిరిగి వెన్నముద్దలు దొంగిలించాడు కదా, ఆ దొంగతన సందర్భాన్ని ఇప్పుడు ఎత్తుపొడుస్తున్నట్టు అనమాట. అలాగే నువ్వు గోపాలుడు అయ్యావు కర్ర పట్టుకుని, ఓ పక్కనేమో తోడేళ్ళు అదేమిటి ఓ పక్కన గొర్రెపొట్టేళ్ళ పందాలు అవి వేస్తూ ఆదమర్చి నువ్వు ఆవులను కాచావు అని చెప్పేసి దెప్పుపొడిచాడనమాట. తల్లిదండ్రులు అంటే రుక్మిణీదేవి యొక్క తల్లిదండ్రులు శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటారు. ఎవరిని? రుక్మిణీదేవిని. రుక్మిణీదేవి చిన్ననాటి నుంచి కూడా కృష్ణుడిని భర్తగా పొంది ఆవిడ రాయబారం బ్రాహ్మణుడి ద్వారా పంపి కృష్ణుడిని పలానా గౌరీ పూజకి మేము బయటకు వెళ్తాను కదా, అప్పుడు వచ్చి నన్ను తీసుకువెళ్ళు అనేటటువంటి సందేశాన్ని బ్రాహ్మణుడి ద్వారా పంపించడం, దాన్ని కృష్ణ పరమాత్మ పాటించి రుక్మిణీదేవిని తన రథంలోకి ఎక్కించుకుని తీసుకువెళ్ళడం. మధ్యలో రుక్మిణి యొక్క అన్నగారు రుక్మి అడ్డుపడతాడు. అప్పుడు అతన్ని వారించి అతన్ని దండించి
అతను అవమానపరచాలని. ఆ రోజుల్లో రాజులకి అవమానం ఏమిటంటే సగం మీసం సగం తల జుట్టు తీసివేస్తే అది చాలా అవమానంగా, చచ్చిన వాడితో సమానంగా భావించేవారు అనమాట. ఆ రకమైనటువంటి అవమానాన్ని కృష్ణుడు చేస్తాడు. అది ఈ పద్యంలో పెట్టారన్నమాట. తల్లిదండ్రుల పరులకి దలచు కన్య బలిమిపై తెచ్చి భార్యగా పడయగలమే దుష్టులను వంక. వాడు దుష్టుడు అని చెప్పేసి నువ్వు వీరుల త్రొంపగలమే, వీరులను అవమానపరిచావు నువ్వు, వాడు దుష్టుడు అన్నట్టుగాను. మరి ఎవరైనా సోదరిని ఎత్తుకుపోతూ ఉంటే అడ్డుపడకుండా ఎవరుంటారు? కానీ ఈ సందర్భాన్ని కూడా అర్జునుడు దెప్పు పొడిచినట్టుగా మన చిలకమర్తి వారు చక్కగా ఈ పద్యపాదాల్లో పెట్టి రసరమ్యంగా చక్కగా తీర్చిదిద్దారమ్మా. బంగారాజు గారు గయోపాఖ్యానం గురించి చెప్పారు. మరి ఇందులో వారు ఉపయోగించినటువంటి చాలా సరళమైనటువంటి పదాలు ఉన్నాయి. ఆ పదాలకి ఎలాంటి ప్రాముఖ్యతను ఇచ్చారు? చాలా ప్రాముఖ్యత అంటే పూర్వ కవుల యొక్క పద్యాలను కూడా ఈయన దృష్టిలో పెట్టుకుని చిలకమర్తి వారు రాశారమ్మా. ఒక పద్యానికి 2 అర్థాలు వచ్చేటట్టుగాను కూడా రాశారు. అది మీకు నేను చెప్పి వినిపిస్తానమ్మా. గయోపాఖ్యానమా లేదా ఇతర పద్య నాటకాలలో, ఎందుకంటే వారు అనేకమైనటువంటి సాహితీ రచనలు భిన్న కోణాల వారు రాయడం జరిగింది కదా. మనకి పూర్వ కవులైనటువంటి నాచన సోమనాథుడు హరిహరాద్వైత సిద్ధాంతం అనే ఒక సిద్ధాంతాన్ని తిక్కనవారు ప్రతిపాదిస్తే ఆ సిద్ధాంతాన్ని అందుకున్నటువంటి వారు మన నాచన సోమనాథుడు అలాంటి వారు అందుకున్నారు హరిహరాద్వైత సిద్ధాంతాన్ని. ఆ రోజుల్లో బౌద్ధ మతం చాలా వ్యాప్తంగా ఉండేదమ్మా. చాలా మన హిందూ మతంలో కూడా వైష్ణవులు శైవులు కూడా కొట్టుకునేటటువంటి సందర్భం. శివుడు విష్ణువు వేరు కాదు అని తిక్కన గారు హరిహరాద్వైతం అనే సిద్ధాంతాన్ని వేదంలో ఉన్నటువంటి దాన్ని తీసుకువచ్చి ఆ హరిహరనాథుడికే తన భారతాన్ని అంకితం చేశారు. అది గమనించినటువంటి నాచన సోమనాథుడు కూడా తన గ్రంథాన్ని హరిహరనాథుడికి అంకితం చేశాడమ్మా. ఉత్తర హరివంశం అనేటువంటి కావ్యం. అందులో ఒకసారి ఒకే పద్యంలో హరిహరుల్ని స్తుతించినటువంటి పద్యం అన్నమాట. అభ్రంకశంబులైన ఆలపోతుని తండు త్రుంచినాడీ తండు గాచినాడు అంటాడు. అంటే శివుడికి వాహనమైనటువంటి ఎద్దుని సంరక్షించడం శివుడు వంతు. ధేనుకాసురుడు సంహారంలో ధేనువుల్లో ఒక ఆబోతుగా వచ్చేస్తాడు రాక్షసుడు. అప్పుడు కృష్ణావతారంలో చంపాడనమాట. చూడండి అలా వాడుకున్నాడు. అభ్రంకశంబులైన ఆలపోతుని తండు కాచినాడి తండు ద్రోచినాడు. శివుడు ప్రకారం అయితే కాచినట్టు, విష్ణు ప్రకారం తీసుకుంటే కృష్ణావతారంలో ధేనుకాసుర సంహారము అనేటువంటిది. ఈ రకంగా ఆ పద్య వరవడిని ఈయన గయోపాఖ్యానంలో కృష్ణుడు అక్కడే ఉంటాడు, ఈశ్వరుడు అక్కడే ఉంటాడు. లాస్ట్లో మీ యొక్క తగాదని ఇంతటితో ఆపండి అని చెప్పి ఆ సందర్భంలో విషము మెక్కినవాని మిసిమి మెక్కినవాని భజయింపగల మహాభాగ్యమొదవే కరిదాల్చువాని మకరి గూల్చువాని సేవింపగల మహాశ్రీ లభించే జన్మచేలమువాని బర్మచేలమువాని వినుతింపగల మహా విభోమబ్బే తెల్లమీన్ గలవాని నల్లమీన్ గలవాని పూజింపగల గొప్ప పుణ్యమదవే ఎద్దునెక్కువాని గ్రద్దనెక్కెడువాని సోమధరుని హరుని కామగురుని కన్నులారజూచు కలిమి మా కొనగూడే నొక్క నెలవునందు నొక్కమారే. ఒకేసారి ఒకే చోట ఇద్దరిని చూసేటటువంటి భాగ్యం మాకు లభించింది అని చెప్పేసి గయోపాఖ్యానం చిట్ట చివరిలో ఈ పద్యం చెప్తారనమాట. విషము మెక్కినవా అని అంటే శివుడు పరంగా చూస్తే విషాన్ని తీసుకున్నాడు కదా, అలాహలాన్ని భుజించాడు కదా. అలాగే వెన్నముద్దలు మెక్కినటువంటి వాడిని భజింపడం అంటే పూజించడం మహాభాగ్యము. కరిదాల్చువాని మకరి కూల్చిన వాణిని ఇక్కడ కరి అంటే ఏనుగు చర్మమేమో శివుడు కట్టుకున్నాడు. మకరి కూల్చువారిని ఈయన గజేంద్ర మోక్షం సందర్భంలో మొసల్ని సంహరించి గజేంద్రుని రక్షించాడు కదా.
సేవింపగల మహాశ్రీ లభించే. జన్మచేలము వాని బర్మచేలము వాని. చేలం అంటే వస్త్రం, ఆయనటువంటి వస్త్రం విడవడు కదా, ఆయన ఎప్పుడూ గజచర్మమే కట్టుకుంటాడు. ఈయనేమో బంగారు వస్త్రం, కనకపు వస్త్రం కట్టుకుంటాడు మన విష్ణుమూర్తి. తెల్లమేను గలవాని. మేను అంటే శరీరము, తెల్లటి శరీరము. ఎందుకు? ఆయన విభూతి అంతా కూడా శరీరానికి పూసుకుంటాడు కాబట్టి ఆయన శరీరం అంతా కూడా తెల్లమేన్ గలవాని, నల్లమేన్ గలవాని. విష్ణుమూర్తి నల్లగా ఉంటాడు, నీలమేఘ ఛాయ అనేటటువంటి అదే పురాణ సందర్భాల్లో చాలా చోట్ల చెప్తూ ఉంటారు కాబట్టి నల్లమేన్ గలవాని, నల్లనైనటువంటి శరీరము. ఎద్దునెక్కువ అని. ఆయనేమో ఈశ్వరుడు ఎద్దునెక్కడం, ఈయనేమో గ్రద్దనెక్కుతాడు. ఎవరు? విష్ణుమూర్తి. సోమధరుని. సోముడు అంటే చంద్రుడిని ధరిస్తాడు. ఎవరు? ఈశ్వరుడు. అలాగే కామగురుని అంటే ఇక్కడ మన్మధుడి యొక్క తండ్రి విష్ణుమూర్తి కదా. కన్నులార చూచు కలిమి మా కొనగూడే ఒక్క నెలవునందు. ఒకచోటే ఈ మహానుభావులను చూసేటటువంటి భాగ్యం కలిగింది అన్న చోట ఈ హరిహర స్తుతిని చిలకమర్తి లక్ష్మీనరసింహారావు గారు ఇంత రసరమ్యంగా మనకి అందించారమ్మా. చాలా చక్కగా మనకి అందించారండి, ఆ విషయాలను తెలియజేశారు బంగారాజు గారు. ఆ తర్వాత పద్య నాటకాలు అనేక రచించారు. ఆ తర్వాత ఆయన ఒక్కసారిగా హాస్య నవల వైపు దృష్టి పెట్టారు. హాస్య నవల అనగానే మనకి గుర్తొచ్చేది గణపతి. ఎప్పుడో 100 ఏళ్లకు పూర్వం వారు రచించారు గణపతి నవల. ఇప్పటికీ మనం ఆ నవల గురించి అనేక మంది దాన్ని నాటకంగా వేసి ఎంతో ప్రసిద్ధి చెందారు. దాన్ని మనం ఆనందిస్తూనే ఉన్నాం. ఇంత హాస్య నవలగా రాయడానికి ప్రధాన కారణం ఏంటంటారు? గోదావరి మండలంలో అస్తవ్యస్త విధానం అనేటువంటి విద్యా విధానం ఉండడం ఆయనకి నచ్చలేదు. వీధి అరుగుల మీద కొంతమంది చాలా బాగా చెప్పేవారమ్మా, కొంతమంది అప్పుడు యువకులు కొంత నిర్లక్ష్య ధోరణితోటి ఉండడం ఈయనకి తటస్థించి ఉండవచ్చు. ఆ విద్యా విధానం ఈయనకి నచ్చక వాళ్ళకి ఏది తోస్తే అది చెప్పడం, అది శిష్యులు వినాలి అనేటటువంటి విధానము ఈయనకు నచ్చలేదు. అలాగే వారు ఏం చెప్పినా అది విద్యార్థులు తీరవలసిందే అనే విధానము, వాళ్ళు చెప్పినటువంటి పాఠ్యాంశాలే వీళ్ళు నేర్చుకోవాలి. అలాగే వాళ్ళు దండన ఆ రోజులో విపరీతంగా ఉండేదమ్మా. ఆ దండన విధానం ఈయనకి నచ్చలేకపోయి ఉండొచ్చు. ఈ ఇన్ని కోణాల్లోనూ వారు తీసుకుని దీన్ని అధిక్షేపిస్తూ రాశారమ్మా. ఇది హాస్య నవల అనుకుంటాం కానీ అది అధిక్షేపక నవల అని చిలకమర్తి లక్ష్మీనరసింహారావు గారి మీద పరిశోధన చేసినటువంటి డాక్టర్ ముక్తేవి భారతి గారు నొక్కి చెప్పారు, ఇది ఖచ్చితంగా అధిక్షేప నవల అని చెప్పేసి. నేను కూడా ఆ కోణంలో మళ్ళా గణపతి నవలని చదివిన తర్వాత ఇది నిజమే అని అనిపించింది. గణపతి నవల్లో గణపతి అనేటటువంటి వాడు సరిగ్గా చదువుకోడు సరికదా, అతను చాలా తొంటరి పనులు చేస్తూ ఉంటాడు. ఒక రోజున అతను గణపతికి తండ్రి ఉండడమ్మా చనిపోతాడు. వారి అమ్మగారు ఇతన్ని వాళ్ళ మేనమామ ఇంటికి తీసుకురావడం, మేనమామ చదువు సంజలు చెప్పిస్తాడేమో, ఇతన్ని ఒక దారిలో పెడతాడు అని చెప్పేసి వాళ్ళ అమ్మగారు గణపతిని ఇక్కడ మేనమామ గారి ఇంటికి తీసుకురావడం జరుగుతుందమ్మా. ఈ గణపతి నవల రాయడానికి చక్కటి అయినటువంటి ఒక సందర్భాన్ని చెప్పారు. ఆయన ఏదో భోజనానికి వెళ్ళినప్పుడు అంటే ఒక కునుకు వచ్చిందట. ఆ కునుకులో గణపతి అనేటటువంటి వాడు కల్లో కనిపించి, నువ్వు నా కథ రాయి, 3 తరాల కథ రాయాలి, లేకపోతే నీకు ఆ పాపం చుట్టుకుంటుంది, లేకపోతే నీకు ఈ పాపం చుట్టుకుంటుంది, బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది అని బెదిరించటం అని చెప్పేసి హాస్యంగా ఒక రసరమ్యంగా ఈయన గణపతి నవల రాయడానికి ఇది కారణం అని చెప్పేసి చెప్పారు. అమ్మ మన పూర్వకవులు ఇందాక నేను చెప్పినట్టు ఆ తిక్కన గారు గురించి చెప్పాను కదా, హరిహరాద్వైత సిద్ధాంతం అని. ఆ హరిహరనాథుడు కల్లో కనిపించి, తెలుగు భాష వినిర్మింప దివురుటరయ భవ్య పురుషార్థతరు పక్వ ఫలము కాదే దీనికెడ ఇయనుని కృతిపతిత్వం అర్థించవచ్చితి తిక్క శర్మ అని చెప్పేసి హరిహరనాథుడు నువ్వు భారతాన్ని రాయి అని చెప్పేసి దాన్ని నాకు కృతిని అంకితం ఇవ్వు అని కల్లో కనిపించినట్టుగా తిక్కన గారు మొట్టమొదటిగా చెప్పారమ్మా. తెలుగు సాహిత్యంలో మొట్టమొదటగా కళ గురించి చెప్పినటువంటి వారు తిక్కన గారు. అదే ఈ విధానాన్ని చిలకమర్తి వారు కూడా గ్రహించి ఉంటారనుకుంటున్నాను నేను.
ఇలాగ కునుకుపాటులో ఇలా గణపతి అనేటువంటి వాడు నాకు కల్లో కనిపించి ఇలాగా అతని కథ రాయి అన్నట్టుగా చెప్పారని ఇది ఒక చమత్కృతి ధోరణి. నిజంగా గణపతి అనేటువంటి వాడు ఉన్నాడా, ఈయన యొక్క సృష్టి. ఈ గణపతి నవల్లో ఒక కోణంలో ఉన్నటువంటి అస్తవ్యస్త విధానాన్ని గణపతి ద్వారా అతను దండించే విధానము, అతను చెప్పిందే వేదం అన్నట్టుగా అతను చేసేటటువంటి శిష్యుల చేత అవి ఇవి తెప్పించుకోవడం, అలాగే పెద్ద శిష్యుల చేత చిన్న శిష్యులకు చదువు చెప్పించడం, ఇన్ని రకాల కోణాలు లోకంలో ఉన్నవి ఆ గణపతి నవల్లో ఆయన చెప్పారమ్మా. ఒక మచ్చునకి ఒక పద్యం చెప్తాను. ఆ గణపతి సరిగ్గా చదువు చెప్పడమ్మా పిల్లలకి. ఆ పెద్ద పిల్లల చేత ఇప్పుడు 5వ తరగతి పిల్లవాడిని 4వ తరగతి పిల్లవాళ్ళకి ఉపాధ్యాయుడు, కానీ 4వ తరగతి పిల్లవాడిని 3వ తరగతి విద్యార్థులకి ఉపాధ్యాయుడుగాను అతను పెట్టడం, వాళ్ళ చేత చెప్పించడము. ఆ ఊళ్ళో వాళ్ళు గొడవలకు రావడం, మా పిల్లవాడికి మీ స్కూలుకు వచ్చిన తర్వాత ఏమీ రాలేదు, వాడు ప్రవేశించడంలో మీ స్కూల్లో ప్రవేశించిన తర్వాత అతనికి ఎంత వచ్చో ఇప్పుడు అంతే వచ్చు, అంతకు మించి ఒక ముక్క కూడా రాలేదు అని చెప్పేసి కొంతమంది తల్లిదండ్రులు రావడం, వాళ్ళ పిల్లల్ని మాన్పించడం, వేరే బడిలో వేయడం, ఇవన్నీ కూడా గణపతి నవల్లో కనపడతాయమ్మా. ఒక తెలివైనటువంటి విద్యార్థి గణపతిని ఒక పద్యానికి ఇతని యొక్క స్థాయిని తెలుసుకోవడానికి మనకు కూడా మన తరగతుల్లో ఉపాధ్యాయుల్ని పరిశీలించి పరీక్షించేటటువంటి విద్యార్థులు కూడా ఉంటారు. మన మాస్టర్ గారికి ఎంత వచ్చు అని చెప్పేసి ఆ రకమైనటువంటి విద్యార్థి కూడా ఉంటారు అని చెప్పేసి గణపతి నవల్లో చిలకమర్తి వారు ఒక విద్యార్థి చేత ఇలా ప్రశ్నింపజేస్తారు, మాస్టారు ఈ పద్యానికి మాకు అర్థం చెప్పండి అని. శ్రీ రఘురామచారు తులసీదళదామ శమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వార కబంధరాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవోత్తారకనామ భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. ఇది పద్యం, ఇది దాశరథి శతకంలో ఉన్నటువంటి పద్యం. ఆ గణపతి వెంటనే విని వీరే ఏదో సుమతి శతకం పద్యం అనుకున్నాను రా, ఆయన ఏ పద్యమైనా ఎంత పెద్ద పద్యమైనా నేను అర్థం చెప్పగలను, చెప్తాను వినుకో. ఏమిటన్నావు? శ్రీ రఘురామ చారు తులసీదళదామ అంటే చారు కాచుకోవడానికి తులసీ దళాలు, కరివేపాకు, కొత్తిమీర ఇలాంటి వగైరా అక్కడ ఆ దేశంలో లభించలేదంటారా అబ్బాయి, అందువల్ల రాముల వారు తులసీ దళాలు వేసి చారు పెట్టుకున్నారట అని చెప్తాడు. తర్వాత రెండో పాదం చెప్పు. శమక్షమాది శృంగార గుణాభిరామ. ఆ చారు తాగిన తర్వాత ఈయనకి శృంగారం కలిగిందట, శృంగారంగా ఉన్నారట అని చెప్తాడు. శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ అని ఆ పిల్లవాడు చెప్తాడు. ఆయనకి శౌర్యం కూడా ఈ చారు తాగిన తర్వాత శౌర్యం చాలా వచ్చిందట అని చెప్తాడు. శౌర్య రమాలలామ దుర్వార కబంధరాక్షస విరామ. ఆయనకున్నటువంటి ఈ చారు తాగిన తర్వాత ఆయనకు వచ్చినటువంటి కఫం అంతా కూడా పోయి ఈ రాక్షసులలో నోట్లలో పడ్డందట అని చెప్తాడు. జగజ్జన కల్మషార్ణవో తారకనామ అని 4వ పాదం ఎత్తుకునేటప్పటికి ఆ జగజ్జన అంటే ఈ చారు తాగటం వల్ల ఆయనకి గజ్జి దురద ఇలాంటి వగైరా ఉంటే అవన్నీ పోయాయట అని చెప్పేసి ఈ రకంగా పద్యాన్ని వక్రీకరించి చెప్తాడనమాట. అతను తెలుసున్నటువంటి దాన్ని పిల్లడికి, ఆ పిల్లవాడికి ఆ కాస్త కోస్త తెలుసు కాబట్టి ఈ మాస్టారు చాలా తప్పిదంగా చెప్పారని భావించి ఆ పిల్లవాడు కూడా ఈ పాఠశాలకు రావడం మానేస్తాడమ్మా. ఈ వాళ్ళ అమ్మగారు అదే సందర్భంలో అంటారు, ఎవరా ఏదైనా కరివేపాకు ఇవి లేకపోతే మిరియాలో ధనియాలో వేసి చారు పెడతారు కానీ ఎక్కడైనా తులసీదళం వేసి పెట్టుకుంటారా అబ్బాయి గణపతి అని చెప్పేసి అంటేని నువ్వు నాకు చెప్పేటంత దానివా అని చెప్పేసి ఆ అమ్మగారిని కూడా పెట్టి కొట్టడం జరుగుతుంది. అలాగే ఒకానొక సందర్భంలో ఈ గణపతి అనేటువంటి వాడు
గాడిదనెక్కి ఊరేగాలనుకున్నాడు. అతను గుర్రం మీద తిరగాలని ఉంది. గుర్రం మీద తిరగాలంటే కాస్త డబ్బులు అవి అవుతాయి. ఇతనికి అంతతనం ఎక్కడిది? అందువల్ల ఒక పిల్లవాడిని పిలిచి ఆ పిల్లవాడి దగ్గర వాళ్ళ ఇంట్లో గాడిద ఉంటే ఆ గాడిదని తెప్పించుకుని ఆ గాడిద మీద అంతా ఊరేగుతాడనమాట. ఏమిటా అందరూ చూసి వాళ్ళ మేనమామతో అంటారనమాట, ఏమండి మీ గణపతి ఇలాగ గాడిద మీద ఎక్కువ ఊరేగుతున్నాడు ఏంటని. ఆయన ఇంటికి వచ్చిన తర్వాత ఈ గణపతి కనపడగానే ఏమయ్యా ఏమిటి ఈ పని చేశావు అని చెప్పేసి కొట్టడానికి సిద్ధపడతాడు. ఏం మావయ్య, విష్ణుమూర్తి ఏమో గ్రద్దనెక్కాడు, అలాగే ఆయనకి గ్రద్ద వాహనం, గణపతికి ఏమో ఎలుక వాహనం, ఈశ్వరుడికేమో ఎద్దు వాహనం, ఎవళ్ళకి తోచింది వాళ్ళు వాహనాలుగా పెట్టుకున్నారు అంటే ఈ వెనకాల వీళ్ళ అమ్మగారు ఏమంటారు, అయ్యి బాబోయ్ మా పిల్లవాడికి ఎంత పురాణం తెలిసిపోయిందో, ఎన్ని ఎన్నెన్ని చదివేసుకున్నాడో వీడు అని చెప్పేసి ఓ పక్కనేమో తల్లి సంబరపడిపోతుంది అనమాట. ఇలాగా నడుస్తూ ఉంటుందమ్మా. అనేక సంభాషణలు, అనేకమైనటువంటి సంభాషణల ద్వారా ప్రజల్ని చైతన్యవంతం చేయడం కోసం ఈ లోకంలో జరిగినటువంటి ఈ విద్యా విధానాన్ని అధిక్షేపిస్తూ చూపించారనమాట అమ్మ. చాలా బాగుందండి, చాలా చక్కగా. అలాగే ఇంకొక సందర్భంలో ఈ గణపతి నవల్లో ఏం జరుగుతుందంటే, ఆ రోజుల్లో మూఢాచారాలు కూడా పోవాలి, ఇవి పనికిరానిటువంటివి అని అనుకున్నవి కూడా ఇందులో పెట్టారమ్మా. అది మనం పిల్లి ఎదురవ్వటం, పిల్లి శకునము, ఆ తర్వాత పిల్లి చచ్చిపోతే ఏకంగా ఏయో గుళ్ళు గోపురాలు దానాలు చేయడం, ఆ సందర్భాన్ని కూడా అయిన ఇది ప్రజల్ని చైతన్యవంతం పరచాలి అని చెప్పేసి ఇది కూడా పెట్టారమ్మా. గణపతి ఏం చేస్తాడంటే, కొబ్బరి చెట్టులో ఎలకలు కొబ్బరి బండాలు తాగేసి పడేస్తున్నాయి, దీన్ని ఎలాగా అని చెప్పేసి నివారించాలని అతనికి ఆలోచన వస్తుంది. పిల్లిని చెట్టుకి కట్టేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఒక పిల్లిని ఒక దాన్ని చెట్టు ఎక్కేస్తే దానికి ముందుగానే ఓ పిల్లిని పట్టుకుని దాని మెల్లో తాడేసి కట్టుతాడు. అది చెట్టు ఎక్కి దాన్ని పైనుంచి లాగుతారనమాట. అది ఉందా లేదా దాన్ని ఎక్కడ పారిపోకుండా దాన్ని చెట్టుకి కడతారు మొత్తానికి. ఆ తాడు సరిగ్గా లేక అది దానికి ఉరిలాగా చిక్కుకుని అది చనిపోతుంది అనమాట. చనిపోయినప్పుడు ఇంకా అసలు చాలా అక్కడ ఎంతో పెద్ద రగడ జరుగుతుందనమాట. అయ్య బాబోయ్ ఇంత పని చేసావేమిట్రా నువ్వు, ఇది ఎంతో బ్రహ్మహత్యా పాతకం, ఈ పిల్లిని ఏదో ఉప్పేసి పాత్ర పెట్టాలి, గుళ్ళు కట్టాలి పిల్లికి అని చెప్పేసి వాళ్ళ అమ్మగారి చేత అనిపించడం, ఇవన్నీ కూడా చాలా చూడడానికి వినడానికి హాస్యభరితంగా ఉన్నా ఇలాంటివి పనికిరావు అని ఎత్తి చూపినట్టుగా మనకి ఆ సందర్భం చిలకమర్తి వారు చూపించినట్టుగా మనకు సమాజంలో ఇలాంటి దురాచారాలు జరగకూడదు అని వారి యొక్క రచనలో ప్రధానంగా మనకి గణపతి హాస్య నవలలో కనిపిస్తుంది. ఆ తర్వాత చాలా దురాచారాలు చిన్నప్పటి నుంచి కూడా ఈయన వాళ్ళ నాన్నగారు కూడా అదే పెద్దవాళ్ళ నుంచి పిల్లలకు వస్తాయి అనేటటువంటిది కూడా ఒక ఉదాహరణ. ఆయన స్వీయ చరిత్రలో వాళ్ళ నాన్నగారు మహాలౌకికులు, వాళ్ళ తాతగారు కూడా వైదిక వృత్తిలో ఉండేవారు. వాళ్ళ నాన్నగారు కాలం వచ్చేటప్పటికి ఆయన లౌకికంగా అంటే ఒక గుమస్తా ఉద్యోగంగా ఉండి ఆయన భూమికి సంబంధించినటువంటి దస్తావేజులు అవి రాయడం ఇవిని. ఆ తర్వాత వీరు వేరే ప్రాంతం నుంచి గుంటూరు ప్రాంతం నుంచి వీరవాసరం వచ్చి స్థిరపడినట్టుగా రాశారు. అప్పుడు వారి నాన్నగారి గురించి చెబుతూ, మా నాన్నగారు ఈ అనాథగా ఎవరైనా శవాల్ని మోయలేకపోతే మా నాన్నగారు వెళ్ళి అడ్డపడి ఆ కార్యక్రమాలని కూడా జరిపించేవారని చెప్పారమ్మా. తర్వాత రోజుల్లో చిలకమర్తి లక్ష్మీనరసింహారావు గారు, ఈ కందుకూరి వీరేశలింగం గారు, రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు వీళ్ళందరూ రాజమండ్రిలో కలిసి ఓసారి మీటింగ్కి ఏదో లేటుగా వచ్చారట చిలకమర్తి వారు. ఎందుకు అప్పుడు ఆయన సభ ప్రారంభించే ముందు నేను ఇంత లేటుగా వచ్చాను, మీరు ఎంతసేపు వెయిట్ చేశారు, దీనికి గల కారణం ఏమిటంటే మా పక్కన ఇలాగా ఒక చిన్న అతను పోతే ఎవరు మోయడానికి లేకపోతే ఆ కార్యక్రమాలను నేను జరిపించి వచ్చానని చెప్పేసి అన్నారనమాట. ఆ రోజుల నుంచి వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకుని ఈ అనాథ సేవలకి దహన సంస్కారాలు చేయటం అనేటువంటి ఒక కార్యక్రమం పెట్టుకుని దాన్ని చేసినట్టుగా కనపడుతుందన్నమాట. అంటే ఆచారాలను బట్టి ఒకళ్ళు చనిపోతే వెళ్ళకూడదు ఇలాంటివి ఉన్నాయి మా బ్రాహ్మణులు ఆ రోజుల్లో చాలా ఎక్కువగా ఉండేది. ఆనాటి సాంప్రదాయాలు అటువంటివి.
ఆనాటి కట్టుబాట్లు అలాంటివి. వీటిలోంచి ఆ రోజుల్లోనే చిలకమర్తి వారు బయటకు వచ్చి వారి యొక్క సేవా తత్పరతను కొనసాగించటం మనకి చాలా ఒక మంచి విషయంగా, ఒక మంచి స్ఫూర్తిగా నిలుస్తుందమ్మా. బంగారాజు గారు, కందుకూరి వారి సృజన ప్రహసన ప్రక్రియ దానికి మెరుగులు దిద్ది ఒక సంఘంలో చైతన్యం కలిగించడానికి చిలకమర్తి వారు ఆ ప్రహసనాల రూపంలో అనేకమైనటువంటి రచనలు చేశారు. వాటి గురించి వివరిస్తారు? తప్పనిసరిగానమ్మా. ప్రహసనం అనగానే అది కూడా సంఘంలో ఉండేటటువంటి మూఢాచారాలని నిర్మూలించడం కోసం వారు ప్రహసనాన్ని ఒక ఆయుధంగా వాడుకున్నారమ్మా. ఇవి పఠితకు రసరమ్యంగా ఆలోచనలు రేకెత్తే విధంగా ఉంటాయమ్మా ఈ ప్రహసనాలు. కనక సునక ప్రహసనం అని చాలా ప్రఖ్యాతి వహించినటువంటిది ఇది. ఆ కనక సునక ప్రహసనంలో ఎలా ఉంటుందంటే తన వాళ్ళైతే ఒక రకంగాను, మిగతా వాళ్ళైతే ఒక రకంగాను చెప్పేవారనమాట. ఈ చెప్పే విధానంలో కూడా ఆ రోజుల్లో వైద్యానికి సంబంధించి అందుబాటులో ఒకళ్ళో ఇద్దరు గ్రామానికి ఉండేవాళ్ళు, లేకపోతే చుట్టుపక్కలకి మండలానికి అంతటికీ కూడా ఇద్దరు ముగ్గురు ఉండేటటువంటి పరిస్థితులు అమ్మ ఆ రోజుల్లోనూ. ఈ ఒక ఆయన ఒక వైద్యుడు ఉండేవాడు. అతనికి కోపం, అతనికి అంటే పడనటువంటి ఒక అతను ఉన్నాడు. పొరపాటున అతను పిల్లవాడు ఒక రోజున అనుకోకుండా కుక్క పాలు తాగాడు. కుక్క పాలు తాగాడేందుకు నిష్కృతి ఏంటి? అప్పుడు కంగారు పడతారు కదా. ఒక మనిషి వెళ్ళి కుక్క పాలు తాగాడు అంటే అది జరగరానటువంటి సంఘటన. ఆ పిల్లవాడికి ఏమవుతుందో, చిన్నపిల్లవాడు కదా, అసలు అడుగుతాయో లేదో అని చెప్పేసి వైద్యుల ద్వారా పంపాలి. తప్పదు, ఆయనకు ఈయనకి పడకపోయినా పంపాలి అని అనుకుని, ఏమండి కుక్క పాలు తాగాడు మా పిల్లవాడు అంటే ఆ వైద్యుడు ఏం చేస్తాడు? అబ్బా సరిగ్గా సమయం చిక్కింది. మరి నిజంగా వైద్యో నారాయణో అరిహి అన్నారు. వైద్యుడికి ఎవరైనా తనవారు పరాయివారు అనేటువంటి భేదం ఉండకుండా చేస్తారు వైద్యులు అనేటువంటి వారు. అందుకనే నారాయణుడితో పోల్చారు. ఈ విధానంలో వైద్యుడి దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆయన కుక్కపాలు తాగాడా మీవాడు, అయితే ఈ పిల్లవాడికి కాల్చి వాత పెట్టాలి అని చెప్పేసి, అయ్యి బాబాయ్ కాల్చి వాత పెట్టడమే చిన్నపిల్లవాడికి నాలుక మీద, వాడు తట్టుకోగలడా? అయ్యా మా పిల్లవాడే కాదు, అందులో మీ పిల్లవాడు కూడా ఉన్నాడు అన్నాడనమాట. వెంటనే ఈయన మాట మార్చేస్తాడనమాట. కాస్త ఏదో ఆలోచించిన వాళ్ళలాగా ఉండండి, అసలు శాస్త్రం ఏం చెప్తుందో చూస్తానని చెప్పేసి అందులో తిరిగేసి, ఈ వాత పెట్టక్కర్లేదట, ఇందులో చిన్న కుక్కపిల్లని, బంగారపు కుక్కపిల్లని దానం చేస్తే ఈ జబ్బు పోతుందట, బ్రాహ్మణులకి దానం చేసేస్తేనని చెప్పేసి సలహా ఇస్తాడనమాట. ఇలాగా తన వాళ్ళైతే ఒక రకంగాను, ఎదుటి వాళ్ళైతే ఒక రకంగాను. ఈ వైద్య విధానం ఆ రోజుల్లో మూలికలు వీటిని నమ్మడం, సరైనటువంటి వైద్య విధానం అందుబాటులో లేనటువంటి రోజులు అనమాట. అవి కూడా ఒక గాడిన పడాలి అనేటువంటి దృష్టితోటి ఈయన రాసినట్టుగా మనకు కనపడుతుందమ్మా. వాటన్నిటిని రకరకాల ప్రహసనాల్లో రాశారనమాట. అలాగే బదిర చతుష్టయం అనేటువంటి ప్రహసనం ఒకటి ఉందమ్మా. వాళ్ళు నలుగురు బదిరులు అనమాట, చెవిటివారు. రామశెట్టి అనేటటువంటి ఒక అతను ఉంటాడు, శంకరప్ప అనేటువంటి వాడు, అతని భార్య నరసమ్మ, అతనికి తెలిసినటువంటి వాడు గంగన్న అనేటువంటి వాళ్ళు ఉంటారు. అతని పని మనిషి, వాళ్ళ ఇంట్లో పనిచేసి. వీళ్ళ నలుగురికి కూడా చెవుడు అన్నమాట. వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఒకవైపు మాట్లాడినటువంటి మాటలు ఒక రకంగా ఉంటాయి, వీళ్ళు వాళ్ళకి ఏం చెప్తున్నారో వినపడదు. ఆ లిప్స్ మూమెంట్ను విని ఓహో ఆ పదం మనల్ని తిడుతున్నారనో, పొగిడినా వినపడదు, పొగడితేమో తిట్టుగాను, తిట్టు ఏమో పొగడ్తగాను కూడా వినపడుతుందన్నమాట. ఆ రకంగా ఉంటుంది ఈ బదిర చతుష్టయం అనేటువంటి ప్రహసనం. శంకరప్ప అనేటువంటి అతనితోటి భార్య సింగమ్మ. శంకరప్ప అనేటువంటి అతని భార్య సింగమ్మ అనమాట. సింగమ్మ అంటుంది ఒక రోజున, ఏమండి కడియాల వారు ఉన్నారు, వారు మనల్ని పెళ్ళికి పిలిచారండి, పెళ్ళికి వెళదామండి అని చెప్పేసి అంటుందన్నమాట.
ఏమి నీకు కడియాలు చేయించాలా, ఇంకా భోజనం వండలేదు కానీ ఇంతకీ భోజనానికి వెళ్ళాలని ఆవిడ అనుకుంటోంది. భోజనానికి వెళ్ళేటప్పుడు ఇంక ఇంట్లో భోజనం ఎక్కడ వండుతుంది ఆవిడ? అది అర్థం చేసుకోకుండా నీకు కడియాలు కావాల్సి వచ్చినాయా, నా సంపాదన అంత ఎక్కువగాను ఉంది, నీకు డబ్బులు కనపడితే చాలు నీకు కడియాలు చేయించాలంటావా అన్న. అది వినపడని మరి ఈవిడికి వినపడదు కదా. ఏమండోయ్ పెళ్ళి కలియుగ వైకుంఠంలా జరుగుతోందంటండి, వెంకటేశ్వర స్వామి పెళ్ళిలాగా అంటుంది. నన్ను కడియాలు చేయించకపోతే సరిగ్గా వైకుంఠానికే వెళ్ళిపోవాలనుకుంటున్నావా, అంటే చనిపోమని అంటున్నావా అని చెప్పేసి ఈ భర్త బాధపడడం. ఆఖరికి నన్ను చచ్చిపోయేటటువంటి స్థితికి అంటున్నావు కాబట్టి నేను రానుపో అని చెప్పేసి కాసేపు కోపగించి బయట కూర్చుంటాడనమాట. ఆ బయట కూర్చున్నప్పుడు గంగన్న అనేటువంటి వాడు ఒక పెళ్ళికి వెళ్ళొచ్చి పెళ్ళికి వెళ్ళి వస్తూ ఉంటాడనమాట. ఈయన మనసులో ఏమనుకుంటాడంటే, నరహరి పంతులు గారు కులాసాగా ఉన్నారా అని అడుగుదాము, వీడు ఎక్కడికో వెళ్ళొస్తున్నాడు, నరసాపురం వెళ్ళి గురువు గారిని దర్శించుకుని 4 రోజులు అక్కడ ఉండొద్దాం, దీని తిక్క కుదురుతుంది అని చెప్పేసి ఈయన అనుకుంటాడనమాట. అనుకునేటప్పటికి గంగన్న వస్తాడు. దగ్గరికి వచ్చిన తర్వాత, ఏమో గంగన్న నరహరి పంతులు గారు కులాసాగా ఉన్నారా అడుగుతాడు. నరసాపురం వెళ్ళానండి, నరసరాజు గారు ఇంట్లో పెళ్ళి చాలా చక్కగా అయిందండి అని చెప్తాడనమాట. ఇలా ఆ మనుషుల మధ్య ఒక రకమైనటువంటి మాటల ధోరణి ఒక ప్రహసనంగా రాయడం జరిగింది కదా. బంగారాజు గారు, మనం ఆ రోజుల్లో చూస్తే కనుక ఈ వ్యావహారిక భాషోద్యమం తీవ్రంగా ఉన్న రోజుల్లో చిలకమర్తి వారు ఏ భాషావాదాన్ని సమర్థించారు? చిలకమర్తి వారు తటస్థ వైఖరిని అవలంబించగా ఖచ్చితమైనటువంటి వైఖరిని ప్రదర్శించారమ్మా. ఆయన వ్యావహారిక భాషల్లో రచనలు ఉండకూడదు, గ్రాంధిక భాషలోనే ఉండాలి అని చెప్పేసి చెప్పారమ్మా. ఆయన స్వీయ చరిత్రలో కూడా ఉంది, నేను గ్రాంధిక భాషని సమర్థిస్తాను అని కూడా ఆయన ఖచ్చితంగా చెప్పారు. నిజంగా ఆయన చూపిస్తున్నారు ఆధారాలు. ఆయన బాగా చదువుకున్నటువంటి వారు గిడుగు రామూర్తి పంతులు గారు. ఆయన మీద నాకు చాలా ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది, కానీ ఈ విషయంలో మాత్రం గ్రాంధిక భాషే రచనా భాషగా ఉండాలి అని చెప్పేసి ఈయన చెప్పడం జరిగిందమ్మా. చదువన్నేర్తురు పురుషుల వలెన్ శాస్త్రార్థముల్ పఠింపించుచున్, అదుమున్నేర్తురు శత్రుసేనల ధనుర్వ్యాపారముల్ నేర్పుచో, ముదితోత్సాహముతోడయేలగలరి ఉర్విన్ ప్రతిష్ఠించుచో, ముదితల్ నేర్వగరాని విద్యగలదే ముద్దార నేర్పించినన్. స్త్రీల యొక్క గొప్ప వైభవాన్ని అంతటినీ కూడా వాళ్ళు శాస్త్రార్థాలు చదవగలరు, అలాగే విద్యలో కూడా ఆరితేరినటువంటి వారు, అలాగే రాజ్యాన్ని కూడా చక్కగా ఏలగలరు. అసలు నేరవగా రాని విద్య ఉందా స్త్రీలకి నేర్పిస్తే అని చెప్పేసి గొప్ప స్త్రీవాదిలాగా మనకు కనపడతారు. అసలు ఈ పద్యం చాలా హృద్యంగా భాషిస్తుందమ్మా ఆ స్త్రీల పట్ల. డాక్టర్ భూపతిరాజ్ బంగారాజు గారు, మరి చిలకమర్తి వారి సాహిత్యం ఎంతో సరళమైన భాషలో ఉంటుంది, దాన్ని మనం చదివి అనుభవిస్తే కానీ వర్ణించలేం. అలాంటి అద్భుతమైనటువంటి సాహితీ వైభవంలో అనేకమైనటువంటి ప్రహసనాలు, నాటకాలు, నవలలు ఇంకా అనేకం ఉన్నాయి. మరో సందర్భంలో వాటి గురించి మనం మళ్ళీ ముచ్చటించుకుందాం. ఈరోజు మా దూరదర్శన్ సప్తగిరి స్టూడియోకి విచ్చేసి సాహితీ కార్యక్రమంలో చిలకమర్తి వారి సాహితీ వైభవం గురించి వివరించినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ సప్తగిరి దూరదర్శన్ వారికి ప్రత్యేకమైనటువంటి అభివందనాలు. ఇది ఈనాటి సాహితీ కార్యక్రమం. వచ్చే వారం మరో అంశంతో సాహితీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.